రోడ్లు అభివృద్ధికి ప్రతీకలని, మంచి రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో జరిగిన హెల్మెట్ ఉపయోగంపై అవగాహన ర్యాలీలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చౌరస్తా నుండి పట్టణంలోని ప్రధాన రహదారిలో జరిగిన బైక్ ర్యాలీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా 2-వీలర్ నడిపారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సమాజంలో అవగాహన కల్పించడానికి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవాణా శాఖాధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మంచి రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమెరికా తర్వాత అత్యధిక రోడ్డు వ్యవస్థ ఉన్నది భారతదేశంలోనే. మారిన ఆధునిక కాలంలో ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ లేదా కారు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను బాగా విస్తరిస్తున్నాయి. సింగిల్ రోడ్, డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్ 4 లేన్ రోడ్డుగా, ఎక్స్ప్రెస్ రోడ్లుగా విస్తరణ జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనం నడిపే వారి నిర్లక్ష్యం. వేగంగా నడుపుతున్నారు కానీ అప్రమత్తంగా రూల్స్ను పాటిస్తూ నడపడం లేదు. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్లు సంభవిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే. వాహనం నడిపే వారితో పాటుగా రోడ్డు మీద వెళ్ళే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్తో యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ చూస్తూ ఏకాగ్రత కోల్పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుందని, పూడ్చలేని బాధ, కష్టం ఉన్నాయని. దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. మన దేశంలో కూడా రోడ్లు నియమావళిలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అయితే మన వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు. 2-వీలర్ నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతో మరణిస్తున్నారు. హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్లు ధరించాలని. సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్కు గురైనా, బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని అందులోని వారిని రక్షిస్తాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుండే రోడ్డు ప్రమాదాలపై, భద్రతపై అవగాహన కలిగించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. మరి ఈ కార్యక్రమానికి వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జనవరి 1 నుంచి ఇప్పటివరకు రోడ్డు భద్రతా మాసోత్సవం జరుపుకున్నాము. దీనిలో భాగంగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున వివిధ స్కూల్లో కానీ, లేకపోతే ఇక్కడ ఆటో సెంటర్లకు, స్కూల్ బస్సులకు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఇందులో ఒక డ్రైవర్లకు కంటి పరీక్ష, ఇలాగే కొందరికి పిల్లలకు రోడ్డు భద్రత మీద, పెయింటింగ్ మీద కూడా కొంత కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కూడా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మీద ప్రమాదాలు 2-వీలర్లకు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి హెల్మెట్ తోటి చాలా వరకు కాపాడుకోవాల్సిన ఉద్దేశం హెల్మెట్ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ స్పీకర్ మీద ప్రకటించడానికి ప్రయాణిస్తున్నాం. ఇందులో భాగంగా సార్ కూడా వచ్చారు. ఈ రోడ్డు భద్రతంగా సార్లు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా కొన్ని సూచనలు చేసి మాకు గైడ్ చేస్తారని స్టడీ వచ్చింది. కరోనాలో ఎంతమంది చనిపోలేదు, కానీ ఎక్కువ శాతం ప్రజలు చనిపోయేది మన రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఇప్పుడు కూడా ఆ తథ్యంగా ఉంటాయి మనకి. ఎప్పుడు రోడ్ యాక్సిడెంట్ చాలా మంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాలని కోల్పోతారు. సో దయచేసి హెల్మెట్ వేయాలి. నేను కూడా అప్పుడప్పుడు అంటే ఐ యూస్ టు డ్రైవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మనము అలౌ చేయాలి. పోలీస్ వాళ్ళకి, ఆర్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా ఫైన్ కూడా వేయాలి. ఫైన్ బాధతో, ఫైన్ భయం కొట్టి కనీసం వేసుకొని బయలుదేరుతారు. సో ఒక నాన్న ఎప్పుడైనా యాజ్ అ ఫాదర్ ఆల్సో, యాజ్ అ మేల్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో, యూజువల్గా మెయిల్ మెంబర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తారు బైక్స్ అవి అని.
అది చేసినప్పుడు ప్లీజ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్, మేక్ అ హ్యాబిట్. మీరు ఒక అవాయిడ్ చేయండి టు వియర్ హెల్మెట్. కొద్దిగా అయితే అది ఫ్రీగా ఉండదు, అది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఖచ్చితంగా హెల్మెట్ వేసి బయలుదేరాలి అండ్ ఆ వేసినకి ఇంటికి సేఫ్గా రావాలి, చేరుకోవాలి. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అన్ని చోట్ల కూడా రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రైమ్స్ లో కూడా, అంటే మనకు మర్డర్స్ కానీ ఇంకా ఇతర వేరే క్రైమ్స్ కానీ అన్నింటిలో కన్నా కూడా మనకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే వ్యక్తులు చాలా ఎక్కువ ఉన్నారు. నెంబర్ అనేది దానికన్నా ఒక 5 రెట్లు 6 రెట్లు ఎక్కువగా ఉన్నారు క్రైమ్స్ లో చనిపోయిన దానికన్నా. కాబట్టి రోడ్ సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా అది ఇంతకుముందు ఒక వారం రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళు రోడ్ సేఫ్టీ వీక్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే నెల రోజులు మనం దీన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 12 నెలల్లో ఒక నెల కంప్లీట్ గా మనం దీన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ఒక ప్రాధాన్యత అందరూ అర్థం చేసుకొని ఈ వెహికల్స్ వాహనాలు మనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు, ఏదైతే మనకి హెల్మెట్ ఉంది హెల్మెట్ తప్పకుండా ధరించాలి, కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్స్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, మైనర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మైనర్లకు దయచేసి బండ్లు ఇవ్వద్దు. వాళ్ళు 18 ఏళ్ళ తర్వాత మంచిగా నడుపుతారు. సో అప్పటి వరకు కొద్దిగా వాళ్ళకి చిన్న వయసులో అంటే టీనేజర్స్ లో బండి నడపాలని ఉంటుంది, బట్ అటువంటి వాళ్ళకి మీరు 2 వీలర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక కంట్రోల్ ఉండదు. సో కాబట్టి అటువంటి వాళ్ళకు దయచేసి తల్లిదండ్రులే వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఫస్ట్ రెగ్యులేటర్ ఇంటి దగ్గర పేరెంట్సే. వాళ్ళకి హెల్మెట్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకా సీట్ బెల్ట్స్ వేసుకోవాలన్నా ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ పేరెంట్స్ అనేది వాళ్ళు రెగ్యులేటర్ ఉండాలి. సో దీనికి మేజర్గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలంటే మెయిన్గా అవగాహన ఉంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా మీ అందరికీ తెలిసిన ఇవన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని మీకు తెలిసింది, సీట్ బెల్ట్ వేసుకోవాలని మీకు తెలిసింది, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని మీకు తెలిసింది, అండ్ మైనర్స్ వెహికల్స్ వద్దనేది మీకు తెలిసింది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు, తాగి వాహనం నడపదనేది కూడా మీకు తెలిసింది. కానీ మార్పులు అయితే జరుగుతలేదు. ఈ మార్పు జరగాలంటే నేను ఒకటే కోరుతున్నాను. ఫస్ట్ మేము అధికారంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, మన వాళ్ళంతా మొదలు హెల్మెట్ పెట్టుకోండి. ఫస్ట్ మోటార్ సైకిల్ మీద పోతే ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోండి. మనం ఆదర్శంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, తాగి నుండి రికమెండేషన్ చేయకూడదు పోలీసు వాళ్ళకి. తాగి వాడు బైక్ పట్టుకుంటే ఇటు సార్ అంటాం, వాడు తీసుకుపోయి నిప్పులు పెట్టాడు. ఆ ఓటు పడితే పడుతుంటాయి. మనం ఒక పద్ధతి ఫస్ట్ లీడర్ దగ్గర ఉన్నది, గతంత ఆఫీసర్ దగ్గర ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారు ఆఫీసర్? ప్రభుత్వాలు నడిపించేది మనము, చట్టాలు చేసేది మనము, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేది మనము. మనం చక్కగా ఉంటే దేశం అంతా చక్కగా ఉంటుంది. మనం పాడైపోయి అందరినీ పాడు చేస్తున్నాం. దయచేసి పొలిటికల్ లీడర్లకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు మా పార్టీ కూడా కోరుతున్నా, ఈ తాగిన వాళ్ళకి దయచేసి పోలీసు వాళ్ళకి రికమెండ్ చేయకండి. నంబర్ 1. సార్ ఎస్పీ సార్ చెప్పింది ఇంతకుముందు 300 మన చిన్న జిల్లాలో 300 400 యాక్సిడెంట్లు అయినా అన్నారు. ఈ మనం రికమెండేషన్ చేయకుంటే 100 తగ్గిపోతే వచ్చే సంవత్సరం కదా నా దేశం పాటు. ఇటువంటివి కొన్ని బంద్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం రికమెండేషన్ చేయకపోవడం వలన వాడు బతుకుతాడు, మన కుటుంబం బతుకుతుంది. రికమెండేషన్ చేస్తే ఎట్లయినా మైపాలెడ్డి నాకు ఉన్నాడు, పోలీసు వాళ్ళు చెప్పి ఇస్తాడు, రూలింగ్ పార్టీ ఉన్నదని వాడు నీకే స్పీడ్ నడిపి కుదురుతాడు, తీసుకుపోయి ఆయన కుటుంబం కథం, యాక్సిడెంట్ అయిన కుటుంబం కథం, ఇద్దరు కథం అవుతారు. ఆ ఓటు పడకుంటే కానీ నేనైతే రికమెండ్ చేయాలి. ఇవ్వాల్సిన దాన్ని ప్రతిజ్ఞ చేయడు. ప్రతి ఒక్కరు మంచి పనులు చేయాలంటే కొంత త్యాగం చేయాలి మనిషి. లీడర్షిప్లా ఓ ఎలక్షన్ గెలిచాం ఓడతామే. పానం కంటే ఎలక్షన్ ఎక్కువ, 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఎలక్షన్. పానం పోయినా కూడా మళ్ళీ కనిపించాడు. వాడు పానం ఉంటే 4 సార్లు వేస్తాడేమో, ఒకసారి లేకపోతే ఒకసారి వేస్తాడేమో కదా. పానం పోయినా ఇంకేం చేస్తావు? కాబట్టి పొలిటికల్ లీడర్లు రాజకీయ పార్టీలలో పరివర్తన వస్తే తప్ప ఇవన్నీ మారవు. ఆఫీసర్లు ఏం చేస్తారు పాపం, వాళ్ళు